హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలా అనేది కామెంట్లో తెలియచేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, బ్యాంగిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకైతే చాలా ఇష్టం అనమాట. అయితే ఈ బ్యాంగిల్స్ని ఎలా పడితే అలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మన ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలా పడితే అలా పెట్టేసుకోవడం వల్ల మనకు బ్యాంగిల్స్ యావి తీసుకొని పోవాలా, శారీకి యావి మ్యాచింగ్ అవుతాయని కన్ఫ్యూజన్ అయిపోతాం. ఒకసారి ఇలా ట్రై చేశారనుకోండి, మనం ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు మనకి ఆ బ్యాంగిల్స్ కావాలో శారీకి మ్యాచింగ్ అయ్యే బ్యాంగిల్స్ తీసుకొని పోతాం. ఏం లేదనమాట, ఒక అట్టపుక్క కట్ చేసుకొని బాక్స్కి మిడిల్లో అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, బ్యాంగిల్స్ అసలుకి కలిసిపోవన్నమాట. ఇలాగని పెట్టేసుకుంటే మనకి యావి గల అవి తీసుకోవచ్చు. ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ సెకండ్ టిప్ వచ్చేసి, మనం వాటర్ తాగిన తర్వాత వాటర్ బాటిల్ మాత్రం పడేస్తాం. ఇంకేంటి, వాటర్ బాటిల్ అస్సలు పడేయకుండా వీటితో చాలా అంటే చాలా టిప్స్ ఉన్నాయన్నమాట. ఈ టిప్ అయితే చూసేద్దాం. వాటర్ బాటిల్ని మిడిల్లోకి కట్ చేసుకోవాలి. తర్వాత స్పూన్ తీసుకొని చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత పైన కూడా ఒక 2 హోల్స్ పెట్టేసుకొని అందులోకి దారం ఎక్కించుకున్నాం అనుకోండి, మనం సింక్ దగ్గర భోజనం చేసిన తర్వాత అందులో ఉండే అన్నం కానీ లేదంటే ఏమైనా తొక్సు కానీ ఏమైనా ఉంటాయి కదా, వాటిని మనం పడేసేటప్పుడు సింకులో అనేది అడ్డపోతాయి అనమాట. ఒకసారి వాటర్ కూడా పోవు. అలాంటప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనం రైస్ అంతా ఒక దగ్గరే ఉంటుందన్నమాట. మనం ఈజీగా దాన్ని తీసేసి డస్ట్బిన్ అనేది పడేసుకోవచ్చు. కట్ చేసిన మిగతా భాగం ఉంది కదా, ఆ భాగాన్ని మాత్రం పడేయకండి. పైన 2 హోల్స్ పెట్టేసుకొని ఇలా తగిలించుకున్నారనుకోండి, మన సామాన్లు తోమిన స్క్రబ్బర్ అయితే ఉంటుంది కదా, అందులో పెట్టేసుకోవచ్చు. ఇంకా ఈ టిప్ వచ్చేసి, ఈ టాబ్లెట్తో ఏం చేస్తాను అనుకుంటున్నారా? ఆగండి చెప్తాను. మన మిక్సీ గిన్నె అయితే ఉంటుంది కదా, దీని షార్ప్నెస్ అనేది ఉండదనమాట. మనం ఎక్కువ రోజులు యూజ్ చేయడం వల్ల షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి టాబ్లెట్స్ తీసుకొని కట్ చేసుకొని అందులో చిన్న చిన్న ముక్కలు చేసుకొని మనం మిక్సీ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఇదైతే షార్ప్గా అనేది పనిచేస్తుంది అనమాట. చూడండి, ఇలా అన్ని ముక్కలు అయితే అయిపోయిన తర్వాత ఇలా షార్ప్గా అనేది పనిచేస్తుంది. ఓకేనండి. పిల్లల బుక్స్కి మనం అట్లా వేస్తాం కదా, అట్లా వేసిన తర్వాత లాస్ట్లో ఇలాంటి రోల్ అయితే ఉంటుంది కదా, ఆ రోల్ మాత్రం అసలు బయట పడేయకుండా దీంతో కూడా చాలా యూజ్ ఉందన్నమాట. ఇదైతే చూసేయండి ఎలా యూజ్ చేసుకోవాలా అనేది. ఇలా వచ్చేసి ఈ రోల్ తీసుకొని మనం ఏదైనా కానీ ఒక తాడు అనేది తీసుకోవాలి, మన ఇష్టం అనమాట. ఏదైనా ఒక తాడు తీసేసుకొని ముడి అనేది వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత మనం దీన్ని వచ్చేసి ఎక్కడైనా కానీ మన స్టవ్ దగ్గర కానీ లేదంటే వాష్రూమ్లో కానీ లేదంటే వాష్ ఏరియాలో కానీ ఎక్కడైనా పెట్టేసుకొని మనం దీంట్లో వచ్చేసి నాప్కిన్ అనేది పెట్టేసుకోవచ్చు. మన హ్యాండ్ తీసుకుంటే కానీ లేదంటే గ్యాస్ తుడుచుకుంటే కానీ దేనికైనా కానీ మనం ఎక్కడ పెట్టుకున్నా బాగుంటుందన్నమాట. ఈ టిప్ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చింటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది. ఓకేనండి. ఈ టిప్ వచ్చేసి, మనం లెమన్ తొక్కలు మాత్రం అసలు పడేయకుండా దీంతో చాలా యూజ్ ఉందనమాట. మనం నార్మల్గా డస్ట్బిన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అయితే డస్ట్బిన్ మాత్రం చాలా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ముందుగా పైన కవర్ వేస్తాం కదా, ఆ కవర్ కిందే మనం లెమన్ తొక్కల్ని కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత దానిపైన కవర్ పెట్టుకున్నారనుకో అసలు స్మెల్ అనేది రాదు, మనకి ఎక్కువ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇంకా నార్మల్గా మనం బయట ఏమన్నా ఫ్రూట్స్ కొంటాం కదా, ఆపిల్స్ కానీ ఏమన్నా కొన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న కవర్లు అనేటివి వస్తాయన్నమాట. దీన్ని ఏమంటారు నాకు తెలీదు. ఇలాంటివి వచ్చినప్పుడు బయట పడేయకుండా ఏదో విధంగా యూజ్ అయితే చేస్తూ ఉంటాను. అందులో ఇది ఒక్కటి అనమాట. ఇలా పిల్లలకి బటర్ఫ్లై తిన్నా చేసేసి ఇలా చేసేసి పిల్లలకి పెడితే చాలా బాగుంటాయి అనమాట. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా ఒక రబ్బర్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అందులో వచ్చేసి ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి టిక్ టాక్ పెన్ అంటారు, పిన్ అనమాట. ఆ పిన్ అయితే పెట్టేసుకున్న తర్వాత నేను వచ్చేసి మా పాపకు పెడదామంటే అంత పెద్ద జుట్టు లేదనమాట, అందుకే ఇక్కడ నేనే పెట్టుకొని చూపిస్తున్నాను మీకు. బాగుందా? నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. మనందరం కుక్కర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అయితే పైన క్యాప్ మాత్రం మనందరం క్లీన్ చేయమన్నమాట. ఎలా క్లీన్ చేయాలి దీన్ని అనుకుంటున్నారా? చాలా ఈజీ అనమాట. మనం సూదికి దారం అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న హోల్స్ అయితే ఉంటాయి కదా, ఆ హోల్స్లో మనం 3-4 టైమ్స్ ఇలాగాని దారంతో ఇలాగాని చేసామనుకోండి, విజిల్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. మీరు నిజం అంటే చాలా బాగా విజిల్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. మనం ఎప్పుడైనా జర్నీస్ వెళ్ళినప్పుడు పిల్లలకి డ్రెస్ చేంజ్ చేయాలి అంటేనా, వాళ్ళకి ఎప్పుడైనా బయట ఉన్నప్పుడు డ్రెస్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇలా ట్రై చేయండి. పిల్లలకి ఇప్పుడు ఇలాంటి అలవాట్లు అనేది నేర్పియాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఏజ్ అనేది వాళ్ళకు వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు అనేది నేర్పిస్తూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి టీ షర్ట్ని నేనైతే ఇలా అయితే చేంజ్ చేస్తున్నాను. కొంచెం 10 ఇయర్స్ ఉండే వాళ్ళకు కూడా బయట ఎవరైనా ఉన్నప్పుడు ఇలాంటివి చేయాలన్నమాట. ఓకేనా అండి. చాలా పిల్లలకి ఇలాంటి అలవాట్లు చాలా అవసరం అనమాట.
ఇప్పుడు ఈ కాలంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలు పెంచడం అంటే. ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. ఓకేనండి. మనం లెమన్స్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా, అయితే ఈ లెమన్స్ని ఎక్కువ రోజులు రావాలంటే ఎలా స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నారో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్తాను. మన ఆయిల్ ప్యాకెట్ అయితే ఉంటుంది కదా, ఆ ఆయిల్ ప్యాకెట్ని వేస్ట్ అని బయట పడేయకుండా ఇలాంటి లాస్ట్లో అయితే కొంచెం ఆయిల్ అనేది కంపల్సరీగా ఉంటుంది కదా ఆయిల్ ప్యాకెట్లో, ఈ లెమన్స్ అన్నీ మనం ఈ ప్యాకెట్లో వేసేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ రోజులు అనేవి వస్తాయన్నమాట. ఓకేనండి. ఎలా అనిపించింది? నచ్చిందా మీకు? నచ్చింటే ఒక లైక్. ఇంకా ఈ టిప్ వచ్చేసి మనందరం క్యారీ బాక్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ క్యారీ బాక్స్లు మాత్రం ఒక్కొక్కసారి లూజ్ అయిపోతాయి అన్నమాట. ఏమైనా అందులో పెట్టామనుకోండి కొంచెం ఏమైనా లీకేజ్ అయిపోతూ ఉంటాయి, ఆయిల్ కానీ లేదంటే ఏమైనా కానీ. పప్స్ అయితే ఇంకా ఏమైనా పెట్టినప్పుడు అవి ఇలా కదిలిస్తేనే కింద పడిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఉండాలంటే ఇలా టేప్ వేసేసి పెట్టుకున్నాం అనుకోండి, అసలుకి ఆ క్యాప్ అనేది చాలా టైట్గా ఉంటుందన్నమాట. ఇలా ప్లాస్టర్ అనేది మనం కట్ చేసుకోవాలన్నమాట ఇటు సైడు, ఎందుకంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి, క్యాప్ అనేది చాలా అంటే చాలా టైట్గా ఉంటుందన్నమాట. ఓకేనండి. మూత చూసారు ఎంత టైట్గా ఉందో. ఇంకా ఈ టిప్ వచ్చేసి మనందరం ఇలాంటి నైఫ్స్ని మనం షార్ప్ చేయాలంటే బయటికి వెళ్ళి షార్ప్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి షార్ప్ చేయించుకొస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ఇంట్లోనే షార్ప్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా అనమాట. మరి ఎలా అనుకుంటున్నారా? చాలా అంటే చాలా ఈజీ. మనం కాఫీ తాగే కప్స్ అయితే ఉంటాయి కదా, దాన్ని బ్యాక్ సైడ్ తిప్పేసి మనం ఇలాగానే ఒక 10 minutes 5 minutes ఇలా రబ్ చేసామనుకోండి, చాలా ఈజీగా మనకి షార్ప్ అయిపోతాయి. ఓకేనండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? అయితే ఈ వీడియో మాత్రం వాళ్ళు కంపల్సరీగా చూపించండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. దోశలు మా పిల్లలు అంటే తినరు అనమాట. వాళ్ళకి ఏదో విధంగా కొన్ని స్టైల్లో అయితే చేపిస్తే తింటారనమాట. నేను వచ్చేసి ఇక్కడ ఐస్ క్రీమ్ టైప్ అయితే చేస్తున్నాను. మా పాప అయితే లాలీపాప్ అనుకుంటుంది దీన్ని, నేనైతే ఐస్ క్రీమ్ అనుకుంటున్నాను. ఇలాగని ఇచ్చామనుకోండి బాగా నీట్గా తింటారనమాట. వాళ్ళైతే చట్నీ కానీ లేదంటే ఏమన్నా అద్దుకొని నీట్గా తింటారు. నేనైతే పిల్లల కోసం అయితే ఇలా ట్రై చేశాను. ఇదైతే ట్రిప్ అనుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.